ఉన్నటువంటి ప్లేసులో వాళ్ళ కోసం వీళ్ళు ఎగబట్టం అనేదే దిగజారుడు అక్కడ. ఏది ఎలక్షన్స్ ప్రచారంలో కూడా అసలు కాంగ్రెస్ నాతోనే ఉంది అనే మాట విజయ్ చెప్పడం. ఈవెన్ మీరు డిఎంకేని వదిలేసి వస్తే 50 సీట్లు ఇస్తామని చెప్పి ముందు ప్రపోజల్ పెట్టాడు విజయ్. వాళ్ళు ఒప్పుకోలేదు, అధిష్టానం ఒప్పుకోకపోవడం వల్ల ఒప్పుకోరు. లోకల్ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలం నుంచి డిఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు ఉన్నా కమ్యూనిస్టులు ఉన్నా అందరికీ సీట్లు ఇస్తారు కానీ మంత్రి పదవులు ఇవ్వరు, క్యాబినెట్లోకి తీసుకోరు. ఇది ఎప్పటి నుంచిలో నడుస్తున్న ప్రొసీజర్. అది వీళ్ళకి నచ్చట్లేదు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు దగ్గరగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సందర్భంలో ఉన్నారు కానీ 49 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేకుండా పోయింది. ఈ ట్రిప్ విజయ్ ఇస్తానంటున్నాడు కదా, విజయ్ గెలుస్తాడంటే విజయ్ గెలవడలే, డిఎంకేనే గెలుస్తుంది అని చెప్పేసి అధినాయకత్వం వీళ్ళతోనే కొనసాగించింది. ఇప్పుడు యువతలకు వచ్చి ఇటు నడుపుదాం అనుకున్నటువంటి సందర్భం ఇదే. ఇప్పుడేమో ఓడిపోయిన సందర్భంలో విజయ్ అడగడం, వీళ్ళు వెంటనే అచ్చొచ్చాబడిపోయారు, ఓకే చేసి పడేశారు. కనీసం ఇప్పుడు ఓ సంస్కారం నేర్చుకున్నారు ఆ సిపిఐ, సిపిఎం, విసికే పార్టీలు. మేము వాళ్ళు వెళ్ళి ముందు స్టాలిన్తో కూర్చున్నారు, ఏమంటే ఇట్లా వాళ్ళు అడుగుతున్నారు, వెళ్ళకపోతే వాగోదేమో, ఎందుకంటే తగ్గిన తర్వాత మళ్ళీ బీజేపీకి ఛాన్స్ వచ్చినట్టు అవుతుంది, లేకపోతే కనుక ఎలక్షన్లు మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్తుంది, లేదంటే ఏఐడిఎంకే చీలిక ఇట్లాంటివన్నీ అవుతాయి కదా, ఆ ప్లేస్ కంటే మేము వెళ్ళి ముందు ఆక్యుపై చేసుకుంటే బెటర్ కదా అన్నటువంటిది కోణంలో అడగటం ఒక ఎత్తు.